సో, అంటే జనరల్‌గా ఒక లవ్ బ్రేకప్ అయిందంటే, ఇంకో లవ్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు అమ్మాయిలు. చాలా అసలు ఈ జీవితానికి వద్దురా సామి నరకం నుండి వచ్చినాం అంటారు. సో, మళ్ళీ బ్యాచ్ అవ్వడానికి ఈయనలో నచ్చిందేంటి? ఏం చెప్పారు? చెప్తే నేను ఎక్కడైనా కొంచెం ట్రైల్ చేసుకుంటా. అమ్మో! 2020లో నాకు బ్రేకప్ అయింది. హ్మ్. బిఫోర్ 23లో మళ్ళీ లవ్ స్టార్ట్ అయింది. ఓకే. సో, ఏం చెప్పారు? నేనేం చెప్పలేదు. హ్మ్. నేను చూసుకుంటాను. నీ నుంచి నాకేమొద్దు. హ్మ్. నేనొక చిన్న పిల్లలా నేను చూసుకుంటాను. అది చాలు. హ్మ్. అన్నా. నా శరీరం కూడా వద్దన్నాడు. హ్మ్. నిన్ను నేను చూసుకుంటా. నీకేం కావాలో నేను చేస్తా అన్నాడు. నాకది చాలు. మా మమ్మీ గారిని చూసుకుంటున్నారు. హ్మ్. మా సిస్టర్‌ని, మా బావని అందరిని చూసుకుంటాడు ఫ్యామిలీలో. ఓకే. అది చాలు. సో, మొత్తానికి మనసు చూసేవాడు దొరికాడంటారు. దొరికాడు. సో, అంటే జనరల్‌గా చూసుకుంటే ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది ఉండదంటారా? ఉంది. సీరియస్‌లీ? ఉంది. నాలో ఉంది. ఒకరిదేమో నాకు తెలీదు. ఆ! నాలో ఉంది. అంటే మీలో కాదు ఆటోమేటిక్ మీకు ఆ! దొరికినాళ్ళు. ఉంది. హ్మ్. అంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎలా ఉందంటే లవ్ అనేది సెక్స్ కోసమే చేస్తున్నారనే టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, మీరు కూడా మీ జర్నీలో చూసే ఉంటారు. చేసి సో, అందుకని అడుగుతున్నా. ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారంటారా? ఉన్నారు. హ్మ్. ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. సో, 2 రకాల మనుషులు కూడా ఉన్నారంటారు. ఉన్నారు. ఓకే. అండ్ ఓకే. ఇది అడగడం కరెక్టో కాదో గానీ మీ లైఫ్‌లో బాగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అంటే ఇంకా మా డ్యాడీదే చెప్పగలను. హ్మ్. హ్మ్. మా డ్యాడీదే. ఏం జరిగింది? అంటే మమ్మల్ని చిన్నప్పుడే వదిలేసాడు. అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. 2 పిల్లల్ని కన్నాడు. హ్మ్. వాళ్ళతోనే ఉండిపోతున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తది. అరే! మా డ్యాడీ మా దగ్గరికొచ్చి ఒకసారి హగ్ చేసుకొని, కిస్ చేసి, "ఏం చేస్తున్నావమ్మా? ఎలా ఉన్నావు?" ఈ నాకు పెయిన్ వచ్చేస్తుంది. తనతో మాట్లాడాలి. తను నా దగ్గర రావాలి. హ్మ్. నన్ను హగ్ చేసుకోవాలి. ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి. అవును. అది లేదు. అదొక్కటే నా చాలా పెయిన్. ఎప్పుడైనా అడిగారా? అది వచ్చాను. అడగదాం అంటే మాట్లాడం. హ్మ్. మాట్లాడం. అంటే ఇప్పుడేంటంటే మనకు తెలిసి తెలియని ఏజ్‌లో ఏదో జరిగిందనుకుంటాం. మనకు ఒక మెచ్యూర్ టైమ్ వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా! అలాంటి ధైర్యం ఏం చేయలేదా? అడిగితే ఒకటే మాట అంటాడు. ఏమనుకోవద్దు. హ్మ్. లంచమ్మడు నువ్వెవరు నాకు చెప్పడానికి? హ్మ్. ఫోన్ పెట్టే అంటాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాటొచ్చిందనుకోవచ్చా? ఇలాంటి షోస్. అంటే మీరిప్పుడు ఈ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు అవ్వచ్చు. అహా! ఇలాంటివి లేదు. చేయడం లేదు. వల్ల. లేదు. ఆ! అసలు తనకి మాతో ఉండడం ఇష్టం లేదు. హ్మ్. మమ్మల్ని ఏదో కనేసి వదిలేసి ఎళ్ళిపోయాడు. ఓకే. అంతే. మరి అలాంటోడు మీరు గట్టిగా అడగాలి కదా! అలాంటోడు పెళ్లెందుకు చేసుకున్నావు అని? అడిగి అన్నీ అయిపోయినియి. తను హ్మ్. మమ్మల్ని తిట్టాడు. పచ్చిగా తిట్టాడు అని వదిలేసుకున్నాం మేము అక్కడికింకా. ఓకే. సరే ఓకే. మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు. సో, ఇంకా లైఫ్‌లో లేదు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ అంటే ఈరోజు చెప్పకండి. ఆటోమేటిక్‌గా రాజేష్‌ని కలిసినారంటే హ్యాపీగా ఉంటది. లేదు ఈరోజని కాదు. ఆ! నేనెప్పుడు హ్యాపీగా ఉంటా. కానీ ఎంత పెయిన్ ఉన్నా గాని తట్టుకుంటా. హ్మ్. అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ మధ్యన ఓకే. ఇది బావుంది లైఫ్. కొంచెం అనిపించింది ఇది అని. నిజం చెప్పాలంటే నాకు ఇదే ఇక్కడికొచ్చాను కదా! అంతేనా? చాలా హ్యాపీ చూసారా? అనిపించింది. నేనేం ఇయ్యట్లేదు ఆళ్ళు నిజాలే చెప్తుండ్రు. వినండి చారి గారు. నేను ఇన్‌స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక 6 మంత్స్ ఆర్ అవుతుంది. 6 మంత్సే. హ్మ్. 6 మంత్స్‌లో 110K. చారి గారు అవుతుంది. సంవత్సరాలు తన్నుకుంటున్నాం. కొంచెం పెరగండయ్యా మాకు. వచ్చింది అండ్ నాకు ఫస్ట్ టైమ్ నేను నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నాను. హ్మ్. మీతో మాట్లాడడం కానీ, అక్కతో మాట్లాడడం కానీ సూపర్. చాలా హ్యాపీ ఉంది. సో, ఓకే. అంటే ఇన్‌స్టాలో ఈ లైక్స్, వ్యూస్ వచ్చినప్పుడు అబ్బా! చాలా బాగా అనిపిస్తది. మనల్ని ఇంతమంది ప్రేమిస్తారు, మనల్ని ఇంతమంది ఇష్టపడతారని. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఉన్న దరిద్రం గూడా ఉంది. సో, బ్యాడ్ కామెంట్స్ అని. బ్యాడ్ కామెంట్స్ సో, దానివల్ల ఏమైనా ఫేస్ చేసారా? బ్యాడ్ కామెంట్స్? వదిలేస్తా నేను. హ్మ్. వాడికేం తెలుసు నా లైఫ్. హ్మ్. నాకేం అవసరం లేదు. ఎంత పెట్టుకున్నా నాకెందుకు. నా ఇష్టం. నేను హ్మ్. ఎట్లైనా డ్రెస్ ఏసుకుంటా. నేను హ్మ్. ఎట్లైనా ఉంటా. నా లైఫ్ నా ఇష్టం. హ్మ్. వాడు లడ్డు, గుండు, ఆంటీ, ఈంటీ అని పిలుస్తుంటారు. హ్మ్. నేను వదిలేస్తా. ఓకే. నేను పట్టించుకోను. ఎందుకంటే నా లైఫ్ వేరు. నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడడు. హ్మ్. తెలిస్తే మాట్లాడడు కదా! అదే. తెలియక మాట్లాడుతున్నారా అని వదిలేస్తాను. ఎప్పుడు లైవ్‌లోకి ఎళ్తుంటారా? వెళ్తా. వచ్చేస్తారా? అబ్బా! సో, ఎప్పుడు ఆ లైవ్‌లో ఏమైనా ప్రపోజల్ లాంటివి వచ్చాయా? దివ్య ఐ లవ్ యూ ఎక్కువ నేను లైవ్ చూస్తుంటే సింబల్స్ వస్తుంటాయి. అందుకని అడిగా. సింబల్స్ హ్మ్. చేస్తుంటారు. ప్రపోజ్ కూడా వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా లైఫ్ లాంగ్ హ్మ్. నీతోనే ఉంటానని. చాలా హ్మ్. వచ్చాయి. ఇంటికి రారా అర్జెంట్‌గా మాట్లాడదాం అమ్మో! దారి ఎత్తి కూర్చోబెట్టి.
సో అంటే నా ఎక్కువ చూసాను నేను. కొంతమంది కామెంట్స్ కింద చూస్తే కొంతమంది ఉంటారు కొంచెం కవిత్వాలు చెప్తారనమాట. ఆ, ఉన్నాయి అలాంటి ఉన్నాయి కవిత్వాలు ఏమి ఉన్నాయా? ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంటది అంటే ఫన్ వేలో తీసుకుందాం, చాలా బాగా అనిపిస్తుంది నాకు. అక్కడికి అంత టైం ఉందా ఇంత వర్ణించడానికి? ఇంత పెట్టడం చాలా బాగా పెడతారు అయితే. సో నీకైతే ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు. సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా, అసలు వాడడం అవసరమా అని అనిపించింది ఒకసారి. మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దనుకున్నాను. ఈ మధ్యలో అక్క ఫోన్ చేసింది, మెసేజ్ ఈ చేసింది. గ్యాప్ లోనా? ఈ గ్యాప్ లో ఓకే. వచ్చేసా. లేదు అది చాలా అదృష్టం తెలుసా. అవును. ఎంతో మంది సంవత్సరాల కొద్దీ ఇది అనుకుంటున్నా రావట్లేదు. మీకు 6 months లో వచ్చిందంటే అది మీ అదృష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ. ఆడెవడో లడ్డుగా ఉన్నాడో ఈడెవడో అన్నాడు మనకు అనవసరం. మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం. సో ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పటి వరకు అయితే ఇలా ఉన్నారు, ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటారు అని ఏమైనా ఉందా? నేను ఇప్పటి వరకు అయితే నేనేం ఆలోచించుకోలేదు. గో విత్ ఫ్లో, గో విత్ ఫ్లో, అలా వెళ్ళిపోదాం, అలాగే ఎలా వెళ్ళిపోతుంది. జరిగితే అలా జరగను. జరిగినాయి. చాలా పెయిన్ అయితే నాకు చెప్పలేను. కానీ ఏదో ఉంది మనసులో, అది బయటికి రావట్లేదు. ఎందుకో రానివ్వట్లేదు. ఆ స్మైల్ అడ్డదని చారి గారు, నేను కూడా అడగలేకపోతాను ఎంత క్యూట్ గా నవ్వుతుంటే. అమ్మో. సో అంటే నార్మల్ గా సినిమాల్లోకి వెళ్ళాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటారు కదా. ఓకే, ఒకటో రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటాయి, అది కామన్. బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు. బ్యాడ్ అనుకోకూడదు. అంటే కొందరు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను, బట్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు. ఏం రావట్లేదు. ఏమైనా ఆడిషన్కి ఏమైనా వెళ్ళారా? లేదు. సరే ఓకే, దాన్ని పక్కన పెడితే ఇన్స్టా వరకు వస్తే, ఇన్స్టాలో ఒక 1,00,000 సబ్స్క్రైబర్, 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళు నెలలో లక్షలు సంపాదిస్తానని ఒక టాక్ అయితే బయట ఉంది. అది వేరేది. అది నవే అప్ సంథింగ్ ఏదో. ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారని. నాకైతే ఒక 2 వచ్చాయి అంతే. వైసీపీ నుంచి టీడీపీ నుంచి అయితే వచ్చాయి కానీ ఇంకేం రాలేదు. ఇప్పుడు ప్రమోషన్లు అంటే ఇవేంలేండి. సో రాలేదు. మీరు మంచోళ్ళండి. అతను వైసీపీ వచ్చింది, అతను టీడీపీ వచ్చినాయి, రెండు దగ్గర తీసుకుని ఒక వీడియో ప్రమోట్ చేసుకుంటాను.